రక్షకుడు వచ్చినాడు వచ్చినాడమ్మా. వచ్చినాడమ్మా నిన్ను నన్ను పరముకు చేర్చా భూమికొచ్చాడమ్మా. వచ్చినాడు వచ్చినాడమ్మా.
ఇప్పుడు అందరూ బిగ్ క్లాప్ ఇచ్చేయండి. ప్రభుకి మహిమ కలుగును గాక. ఓకే, మరొకసారి ఇక్కడికి వచ్చిన ప్రియులందరికీ, గండ్లూరు గ్రామ ప్రియులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు. మీ అందరికీ నా క్రిస్మస్ శుభాకాంక్ష తెలియజేస్తున్నాను. ప్రభు ప్రేమించి గత సంవత్సరం నుండి ఇప్పటి వరకు మనల్ని కాపాడారు. ఈ దినాలలో ఈ మధ్యలో మనతో ఉన్నవారు, అలాగే మన స్నేహితులు, బంధువులు, మన కుటుంబస్తులు ఎంతోమంది ఈ దినాన లేరు. ఈ దినం ఉండాలని, ఈ ఆనందాన్ని పంచుకోవాలని వారు ఆశించారు, కానీ వారు లేరు. ఈ దినాన సహోదరులందరూ వస్తుంటే అబ్రహాం ఆ సహోదరుడు చాలా బాధపడ్డాడు, కళ్ళంట నీళ్ళే వచ్చాయి. మా తల్లి గారు కూడా ఇలాగా ఈ దినం ఎంత సంతోషంగా వచ్చేవాళ్ళయ్యా, నేను ఒక్కదాన్ని ఇంట్లో ఎందుకుంటా, నేను వస్తా అనేది అమ్మ ఉంటే ఈ దినం మా దగ్గర మనతో ఇక్కడ ఉండేది అని చెప్పి బాధపడ్డాడు. అవును, ఎంతోమంది ఆశించారు ఈ ఆనందంలో ఉండాలి అని, కానీ కొంతమంది కొన్ని కారణాల వల్ల లేరు, కొంతమంది వారి పనుల వల్ల లేరు, కొంతమంది ప్రభు పిలిచినందువలన లేరు. ప్రభు మనల్ని ఈ విధంగా ఉంచినందుకు మన ప్రభుని స్తుతిస్తూ చప్పట్ల ద్వారా ప్రభుని కనపరుద్దాం. ప్రభా, మమ్మల్ని ఎంతవరకు కాపాడారు, మీకే వందనాలు. ఓకే, దేవుని వాక్యానికి వెళదాం. ఇక ఎక్కువ టైం నేను తీసుకోను, ప్రభు ఇచ్చిన టైం వరకు దాదాపు వెళ్తాను. ఓకేనా? సరే, మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనము. మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనము. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించును, కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించును, అందుకే ఆయనకు యేసు. యేసు అంటే రక్షకుడు. యేసు ప్రభువా, ఈ సమయం మాకు ఇచ్చే వందనాలు. దాదాపు నాయన చివరి కార్యక్రమం దగ్గరలోకి వచ్చేసాము. ఎంత వేగంగా దినాలు దొర్లిపోతూ ఉన్నాయి. మా దినములు లెక్కించుకోవటం మాకు నేర్పండి నైనా. ఎలాగ ఎంతమంది ఇక్కడున్న మా ప్రియులు ఎంతమంది నైనా ఈ లోకంలో ఉంటకు తగిన పరిస్థితులు మంచిగా లేని టైంలో నైనా అనారోగ్య పరిస్థితులలో ఎలా కాపాడి మా ముందు ఉంచావు సజీవులుగా నైనా. ఎలాగ డాక్టర్స్ కూడా కష్టమన్నారు నైనా. పరిస్థితులు చాలా విషమమైన పరిస్థితులు. మీ సన్నిధిలో చేరి ప్రార్థించినప్పుడు అద్భుతంగా కాపాడి మా ముందు ఉంచావు. నీకు వందనాలు తండ్రి. ఒక సహోదరుడు ఈ దినాన చెప్పాడయ్యా, ఎలా ఉన్నావు అని నేను ఫోన్ చేస్తే, అయ్యా మీరు ప్రార్థన చేశారు, ఒక్క ట్యాబ్లెట్ లేకుండా నేను బాగయ్యాను అని చెప్పాడు. నాయన దూరంలో ఉన్నాడు. ఎలాగ ట్యాబ్లెట్లు వాడినా, గ్యాస్ట్రిక్ ట్రబుల్ వలన గుండెలో నొప్పి, అలాగే కీళ్ళు భయంకర నొప్పులతో అల్లాడాడు. నేను తట్టుకోలేకపోతున్నాను అని నాకు ఫోన్ చేశాడు. అటువంటి బిడ్డని ఎంత అద్భుతంగా మీరు కాపాడారు. మీరు రక్షకుడు అయ్యా నాయన. మిమ్మల్ని స్తుతిస్తున్నామయ్యా. అయ్యా ఈ దినాన ఈ వాక్కుల ద్వారా మాతో మాట్లాడండి. ఈ క్రిస్మస్ ఆనందాన్ని పంచడానికి ఈ సేవలో సహాయపడిన ప్రతి బిడ్డను మీరు దీవించండి తండ్రి. ఈ గ్రామమంతటికి సువార్త అందించాలని, ఈ ఆనందాన్ని ప్రజలందరికీ పంచాలని నైనా పడుచున్న ప్రయాస వ్యర్థమైపోకుండా దయచూపండి. మీ మధ్య సేవ చేసి ఈ గ్రామమును ఎంతో ప్రేమించిన మీ దాసురాలు ఏమండి ఇక్కడన్నా మందిరం త్వరగా కట్టండి అంటూ ఉండేవారు నైనా. మీ పిలుపు అందుకొని మీ సేవకురాలు మీ దగ్గరికి వచ్చారు. ఆమె కూడా ఆ స్థలం నుండి నాయనకు జరుగుతున్న కార్యక్రమమును చూచి ఆనందపడుతూ ఉంటారు. దూతలు ఆనందపడుతూ ఉంటారు, మీరు ఆనందపడుతూ ఉంటారు. సమస్త మహిమ ఘనత ప్రభావాలకు మీరు యోగ్యులు తండ్రి నాయనా. ఈ దినాన మిమ్మల్ని మేము స్తుతిస్తున్నాము తండ్రి. ఆయా ప్రాంతాల నుండి తెచ్చిన బిడ్డలందరిని బట్టి నీకు వందనాలయ్యా. ఈ దినాన మీ సన్నిధి మాతో ఉంచండి. ఇప్పటి వరకు నైనా పాటలను బట్టి పిల్లలు పెద్దలు అలాగే నైనా యాక్షన్ సాంగ్లోనూ మీరు చేసిన ప్రతి సహాయాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ఈ దినం ఈ వాక్యము ద్వారా మాతో మాట్లాడండి. మీరే ఈ సేవ ద్వారా మీ నామాన్ని కనపరచుకోండి. సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసును నడుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. మరొకసారి మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు నేను తెలియజేస్తున్నాను. ఈ దినాన క్రిస్మస్ సందేశము, ఈ క్రైస్తవ్యము యేసు ప్రభు
ఒక కులానికి ఒక మతానికి చెందినవాడు కాడు. యేసు ప్రభు శక పురుషుడు, కాలాన్ని రెండుగా విభజించినటువంటి వాడు. యేసయ్య పుట్టుక లోకాన్ని రెండు భాగాలు చేసింది. ఒకటి క్రీస్తుకు పూర్వము, రెండు క్రీస్తుకు శకం. మీ పేరు ఏంటంటే ఏం చెప్తారు? మీ పేరు చెప్పాలంటే మీ పుట్టుక రావాలిగా. మీ పుట్టుక లేకపోతే మీ పేరు రాదు కదా. మీరు పుట్టారు అంటే ఏం చెప్పాలి? చెప్పండి. యేసయ్య పుట్టి ఎంతకాలం అయిందని చెప్పాలి. క్రీస్తుకు శకం, నేను పుట్టాను 10/31/1965 అంటాను. అంటే యేసయ్య పుట్టి అప్పటికి అన్ని సంవత్సరాలు అయ్యింది, ఆ తర్వాత నా వయసు వచ్చింది. అంతే కదా. ఏ పట్టణమైనా మనం పలానా ఊరు వెళ్ళాలి, పలానా ట్రైన్కి ఎక్కాలి, ఆ ట్రైన్ నెంబర్ చెప్తాం. నెంబర్ లేకపోతే ట్రైన్ ఎక్కలేము. మీ దగ్గర డబ్బులు ఉన్నాయి కదా, ఉన్నాయా డబ్బులు? మీ డబ్బులు ఉన్నాయి, చూపించండి. మీ దగ్గర ఉన్న నోట్లో 500 నోటు ఉన్నా, 100 రూపాయల నోటు ఉన్నా, లేక 5 రూపాయల బిళ్ళున్నా, 10 రూపాయల బిళ్ళున్నా, దాని క్రింద ఏముంటుంది? సంవత్సరం ఉంటుంది. ఉంటుందా? ఏంటయ్యా సంవత్సరం లేని నోట్ ఏమైనా ఉంటుందా? చూశారు ఎప్పుడన్నా? అసలు అనుమానం వచ్చేసింది ఇక్కడ. ప్రతి నోటు మీద సంవత్సరం ఉంటుంది. కాయిన్ మీద చూడండి సంవత్సరం ఉంటుంది. అది లేకపోతే అది చెల్లదు. సరే, ఆ నోటు మీద సంవత్సరం లేకపోతే పోయింది అనుకో. నోటు మీద సంవత్సరం ఉంటుంది. ఆ నోటు నెంబర్ ఎంతో ఉంటుంది. 100 రూపాయలు అయితే 100. అది లేకపోతే అది చెల్లదు. అంటే ఆ నోటు మీద సంవత్సరం ఉంది, పలాని సంవత్సరం ముద్రించబడింది అని అర్థం. అంటే యేసయ్య పుట్టి ఎంత ఉంది దాని మీద? 2022. యేసయ్య పుట్టి ఇప్పుడు 2022 సంవత్సరాలు అయ్యింది అని చెప్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ నువ్వు యేసు దేవుడు అన్నా, మా దేవుడు మాకు ఉన్నారు అన్నా, అసలు దేవుడు లేడు అన్నా, ఈ దినము నువ్వు ఒప్పుకోవాల్సిందే. ఈ దినము డిసెంబర్ 17, 2024. అంటే యేసు ప్రభు పుట్టి ఈ దినానికి 17 దినాల 12 నెలల 2024 సంవత్సరాలు అయ్యింది అని అర్థం. ఎలాంటి వారైనా సరే దేవుడు లేడు అన్నా, దేవుడు ఉన్నాడన్నా ఈ దినాన్ని ఒప్పుకోవాల్సిందే. యేసు ప్రభు దేవుడు కాడు అని ఇద్దరు వాదన పెట్టుకున్నారట. మాకు మా దేవుడే గొప్ప, మా దేవుడే గొప్ప అంటుంటే ఈ సహోదరుడు ఇంత వాదన ఏమి వద్దు కానీ యేసు ప్రభే గొప్ప అన్నాడట. ఎలాగా చూడు, ఈరోజు తారీఖు ఎంత? ఫలాని అన్నాడట. అతనికి ఏం తెలియదు కదా. 20 తారీఖు ఏముంది? డిసెంబర్ 17, 2024 అన్నాడట. అనగానే అన్నాడు, అదే యేసయ్య పుట్టి ఈ దినానికి 17 దినాల 12 నెలల 2024 సంవత్సరాలు అయింది. నువ్వు కాదన్నా ఈరోజు ఒప్పుకుంటున్నావుగా, అదే యేసయ్యలోని గొప్పతనం అన్నాడట. ఆయన తలకాయ దించుకున్నాడట. యేసయ్య పుట్టిన యేసయ్యలో ఉన్న గొప్పతనం, ఈ యేసయ్య ఈ లోకానికి వచ్చింది రక్షించటానికి. చాలా కాలం క్రితం నేను గుంటూరు నుండి మంగళగిరి ప్రయాణం అయి వెళుతున్నాను. యూనివర్సిటీ దగ్గరికి రాగానే ఒక వ్యాను మినీ లారీ బోల్తా పడింది. దానిలో సిమెంట్ బస్తాలు చాలా ఉన్నాయి. దానిలో నుండి బస్సులన్నీ ఆగిపోయినాయి. అది నేషనల్ హైవే. అయ్యా అయ్యా నేను బ్రతుకున్నాను, నన్ను రక్షించండి అని కేకలు పెడుతున్నాడు. చుట్టూ వెతుకుతున్నాం, ఎక్కడ కనిపించట్లా. అయ్యా లారీ కింద పడిపోయాను, ఇటు ఇటు అంటున్నాడు. దాదాపు మసకబారుతో ఉంది. 6 ఆ టైం అయింది. అందరూ చుట్టూ ఎతుకుతున్నారు. చూస్తూ ఉంటే లారీ కింద ఇట్లా ట్రక్ ఇట్లా బోత పడింది కదా, ఆ పట్టి క్రింద ఉన్నాడు. ఇదిగో ఇక్కడ ఉన్నాడు అనగానే అందరూ కష్టంతో ఆ మినీ లారీ లేపారండి.
లేపగానే ఎగ్గి అవతల వచ్చేశాడు. కాలు అప్పటికి నజ్జు అయిపోయింది. ఏడుస్తున్నాడు, అయ్యా మీకు దండమయ్యా, నన్ను కాపాడారు, నన్ను రక్షించారు అంటున్నాడు. అతనికి కష్టంలో ఉన్న అతనికి రక్షకులు ఎవరో, వీరు ఇక్కడ దానిలో పైన లేపడానికి వచ్చిన వాళ్ళలో నేను కూడా ఒకడు ఉన్నాను. ఎవరో లేకపోతే చెప్పండి, ఆ వ్యక్తి కేకలు పెట్టి ఊపిరాడక చచ్చిపోతాడు. యేసు ప్రభు కూడా ఈ లోకానికి వచ్చింది రక్షకుడు. దేవుడు మానవులను యథార్థవంతులుగా పుట్టించాడు. ప్రసంగి 7వ అధ్యాయం 29వ వచనం. మానవుడు పుట్టినప్పుడు అతనిలో కపటం లేదు, కోపం లేదు, ద్వేషం లేదు, అసూయ లేదు, పాపపు నైజం లేదు, చెడు చూపులు లేవు, చెడు తలంపులు లేవు, చెడు మాటలు లేవు, చెడు ఆలోచనలు అంతకంటే లేవు. దేవుడు మానవులను ఆయన పోలికలో చేశాడు. దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించెను. వివిధమైన తంత్రములు కల్పించుకున్నారు. దేవుడు కల్పించలా, వీరు కల్పించుకున్నారు. దేవుడు మానవుడు యథార్థవంతుడుగా ఆయన పోలికలో కలుగు చేశాడు. అన్ని కలుగుగాక అన్నాడు, మానవుడు మాత్రం ఆయన పోలికలో చేశాడు. అన్ని బాగుని అన్నాడు, ఆయన పోలికలో చేయబడ్డ మానవుడు కూడా చూశాక ఆనందపడి ఇక ఆయన చేసిన పనిని ముగించేశాడు. ముగింపబడినటువంటి చివరి వ్యక్తి మానవుడు. ఆయన పోలికలో చేయబడిన మానవుడు యథార్థవంతులుగా పుట్టించాడు. చిన్నపిల్లలను చూస్తే వారికి ఏ కోపము, ద్వేషము, కపటము ఏది వారికి తెలియదు. దేవుడు మానవుడిని చేసినప్పుడు కూడా అదే ఆలోచన, అదే మనసు. ఇటువంటి పరిస్థితిలో ఉన్న మానవుడిని దేవుడు సంతోషంగా చూస్తూ ఉండేవాడు. ప్రతిదినము వారిని దర్శించేవాడు. అలాంటి పరిస్థితులలో పరలోకంలో గర్వము వలన త్రోసివేయబడిన దూత భూలోకానికి వచ్చేశాడు. భూలోకానికి వచ్చినటువంటి వాడు ఎవరే బ్రిగుదునా అనుకుంటూ తిరుగుతూ ఏదేని తోటలో దేవుని చేత ప్రేమించబడ్డ మానవుడి దగ్గరికి వచ్చి మొట్టమొదట వారికి పెట్టినటువంటి ఆలోచన, ఆదాము లేడు, అవ్వొకటే ఉంది. ఆమెకు సాతాను పెట్టిన మొదటి ఆలోచన, ఇది నిజమా? సంతోషంగా సాగే కుటుంబాలలో, సంతోషంగా సాగే సంఘాలలో, సంతోషంగా సాగే వ్యక్తిగత జీవితంలో, సంతోషంగా సాగే కుటుంబ జీవితాలలో, సంఘ జీవితాలలో సాతాను మొట్టమొదట పెట్టేది అనుమానము. ఈ అనుమానము వలన ఎన్ని కుటుంబాలు, ఎన్ని జీవితాలు నష్టపోతున్నాయి. అనుమానం రావటము, సాతాను మాటలు వినటము, సాతాను పెట్టి నువ్వు దూతలాగా అయిపోతావు, దేవుళ్ళగా అయిపోతావు, కళ్ళు తెరవబడతాయి, ఇన్ని మాటలు విన్నటువంటి అవ్వకి ఆ పండు మీద ఆశ వచ్చింది. నిన్ను ఎలాగైనా సాతాను లాగాలి అంటే ఎలాగని నీకు ఆశ పెడతాడు. అందుకని ఎన్నడూ కూడా సాతాను మాటలు మనం వినేటట్టుగా వినే విధంగా ఉండకూడదు. దావీదు జీవితంలో ఆయన ఎప్పుడు ఒకటే ప్రార్థన చేసేవాడు, ప్రభువా భక్తి లేని వారు నా దగ్గర ఉంటే నోటికి చిక్కం పెట్టుకుంటానయ్యా అనేవాడు. 39వ కీర్తనలో ఆయన ఎలాగా మొదటి వచనంలో ఆయన అంటున్నటువంటి మాటలు ఏంటి? నా నాలుగుతో పాపము చేయకుండానట్లు మార్గాలు జాగ్రత్త పరుచుకుంటాను, భక్తి లేని వారు నా ముందుంటే నోటికి చిక్కం పెట్టుకుంటాను అంటున్నాడు. రెండో మాట, ఒకటి నోటికి చిక్కం అన్నాడు, రెండోది కంటికి జాగ్రత్త అన్నాడు. 119వ కీర్తన 37వ వచనంలో వ్యర్థమైన వాటిని చూడకుండా నా కనులు త్రిప్పివేయుము. దావీదు జీవితంలో నోటికి కంటికి కాపలా పెట్టుకునేవాడు. ఈ దినాలలో ఈ రెండింటికి కావలి లేకపోవటం వలన జీవితాలు పాడైపోతున్నాయి. సాతాను మాటలు విని నోటికి కావలి లేదు, కళ్ళకు కావలి లేనటువంటి ఆది తల్లి సాతాను మాట విని దేవుడు చేయొద్దు అన్న పని చేసి
పాపము చేసింది. దీనిని అతిక్రమము అన్నారు. ఆజ్ఞాతిక్రమమే పాపము. ఒక మనిషి అవిధేయత ద్వారా పాపం ఈ లోకానికి వచ్చింది. పాపానికి ఫలితమే మరణము. మానవుడు దేవుని ఆజ్ఞలు మీరటం వలన మరణించాడు. మరణము 2 రకాలు. ఒకటి చెప్పండి, ఆత్మీయ మరణము, రెండవది శారీరక మరణం. ఆత్మీయ మరణము, శారీరక మరణం. ఆత్మీయ మరణం ఎప్పుడు వస్తుంది? దేవుని వాక్యం విని దేవుడు నడుస్తావు, దేవుని వాక్యం విని కూడా లోబడకుండా నీ ఇష్ట ప్రకారం నడుస్తున్నప్పుడు ఆత్మీయంగా చచ్చిపోతావు. స్పర్శ ఉండదు. ఇక మారు మనసు పొందిన వ్యక్తికి అబద్ధం ఏంటి, తప్పేంటి, ఒప్పేంటి అర్థమవుతాయి. కొంతకాలం అయిపోయిన తర్వాత కొంతమంది జీవితాలు అలవాటు అయిపోతాయి, మరలా వెనకకి వెళ్ళిపోతాం. ఆ మధ్య ఒక సహోదరుడు ఒక కార్యక్రమంలో నా పక్కన నిలబడ్డాడు. అతను అంతకుముందు త్రాగుబోతుగా ఉన్న వ్యక్తి. ప్రభు అద్భుతంగా ఆయన మార్చాడు. ఆ తర్వాత దేవుని పనిలో కూడా పాటలు పాడేవాడు. ఆ తర్వాత మొన్న దినాన నా ప్రక్కన పాడుతుంటే భయంకర వాసన వచ్చేసింది. ఏంటి అంటే త్రాగొచ్చాడు. ఏమంటారు దీన్ని? ఆత్మీయ మరణం. ఆత్మీయ మరణం తర్వాత వచ్చేది శరీర మరణం. ప్రభు ఇచ్చిన టైం నీ వాక్యం వింటే, ప్రభు మాట ప్రకారం నడిస్తే నీ ఆత్మ జీవంలో ఉంటుంది. ప్రభు వస్తే ప్రభుతో ఉంటుంది. లేదు అంటే దేవుడి వాక్యం విని కూడా లోపడకపోతే ఒక టైం వస్తుంది. ఆ టైంలో నీ జీవితము ప్రభు పిలిచినప్పుడు ముగించబడతావు, లేక ప్రభు వస్తే వెళ్ళిపోతావు. ఆత్మీయ మరణంలో ఉన్నవారు కానీ, యేసు ప్రభు తెలియకుండా, యేసయ్య వాక్యం తెలియకుండా, యేసయ్యని నమ్మకుండా వారి ఇష్ట ప్రకారం నడిచి చనిపోయిన వారు కానీ నరకములో ఉంటారు. దేవుని వాక్యము ఏం చెప్తుంది? ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనము. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 2వ వచనములో, పిరికివారు, అవిశ్వాసులు, అసహ్యులు, నరహంతకులు, వ్యభిచారులు, మాంత్రికులు, విగ్రహారాధికులందరూ, అబద్ధికులందరూ మండుచున్న గుండములో పాలు పొందుదురు. ఇది 2వ మరణము. 2వ మరణం అంటే ఒక మరణము ఈ లోకరీతిగా ముగించటము. 2వ మరణం అంటే అజ్ఞాన్ని పురుగు చావని నరకములో కేకలు వేయటం. ఆది తల్లిదండ్రులు దేవుని ఆజ్ఞలు మీరారు, ఫలితముగా అవిధేయత వల్ల పాపము, పాపం వల్ల వచ్చిందే జీతం మరణం. ఈ మరణము చిన్నవారి నుండి ముసలివారి వరకు వ్యాపిస్తూనే వచ్చింది. మా ముత్తాత బ్రతికున్నాడు అన్నవాడు చేతులు ఎత్తండి. మా ఇంట్లో చావే లేదు అన్నవాడు చేతులు ఎత్తండి. మా ఇంట్లో చనిపోయిన వాళ్ళు తెలుసు నాకు అన్నవాడు చేతులు ఎత్తండి. నేనేమన్నాను? మా ఇంట్లో లేక మా బంధువులలో చనిపోయిన వారు నాకు తెలుసు అన్నవాళ్ళు చేతులు ఎత్తండి. అయ్యో బాబోయ్, నువ్వు చెబుతుంటే భయపడుతుందయ్యా అంటారా? ఏంటయ్యా? మా బంధువులలో, మా కుటుంబస్తులలో, మా ఇరుగు పొరుగు వారిని చనిపోవడం మేము చూచాము అన్నవాళ్ళు చేతులు ఎత్తండి. ఇప్పుడు చెబుతారా? అరే మీరు ఎప్పుడు చనిపోయిన వాళ్ళు చూడలేదా? మరి ఎత్తారేంటి? ఏ నా పిల్లలారా, చనిపోయిన మీరు ఏ ఊర్లో ఎప్పుడు చూడలేదా? చూసారా లేదా? ఓకే. సో మరణం అనేది పాపం వల్ల వచ్చిన జీతం. ఈ మరణం నుండి విడిపించడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఇక్కడే మనం చదివాం కదా, తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించును కాబట్టి ఆయనకు యేసు. తన ప్రజలు వారి పాపము, పాపం వల్ల వచ్చిన జీతం మరణము. మరణము మానవుడిని, పాపం వల్ల వచ్చే మరణం మానవుడిని నరకాన్ని తీసుకెళ్తుంది. ఈ నరక శిక్ష తప్పించడానికే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. గొప్ప భాగ్యమైన పరలోకాన్ని వదిలి పరలోకములో గాన ప్రతిగానాలతో స్తుతించబడే యేసు ప్రభు, తండ్రి అయిన దేవుడు, పరమ భాగ్యాన్ని విడిచి తన కుమారుడు ఈ లోకాన్ని పంపడానికి ఇష్టపడ్డాడు. ఎందుకంటే దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. లోకము అంటే మనమే. జంతువులకి ప్రాణము మాత్రమే ఉంది, ఆత్మ లేదు. మానవుడికి మాత్రమే ఆత్మ ఉంది. మానవుడు మాత్రమే అతీతుడు, గొప్పవాడు.
పక్షులను ఆధీనంలో ఉంచుకోగలడు, మొక్కలను ఆధీనంలో ఉంచుకోగలడు, జంతువులను ఆధీనంలో ఉంచుకోగలడు, పాముని రకరకాల వాటిని అన్నిటినీ ఏలగలడు. మానవ జీవితంలో శరీరము, ప్రాణము, ఆత్మ ఉన్నాయి. జంతువుకు మాత్రము శరీరము, ప్రాణము మాత్రమే ఉన్నాయి. ఈ ప్రాణం పోతే తీసుకెళ్లి పడేస్తారు, లేకపోతే పక్కన ఎక్కడో పడేస్తారు. గేదె చనిపోయింది, ఊరి చివర పడేస్తారు. మానవుడు చనిపోయాడు, పడేయరు. దహనమన్నా చేస్తారు, భూస్థాపన అన్నా చేస్తారు, భూములోనన్నా పాతి పెడతారు. పాములో కూరలో విషం ఉంది, పాముకి కూరల్లో విషం ఉంది. తేలుకు కొండిలో విషం ఉన్నది. ఈ కలుడు ఈ మానవుడికి నిలువెల్లా విషం ఉంది. కాబట్టి వీడు బ్రతికిన ప్రమాదమే, చనిపోయిన ప్రమాదమే. చనిపోయిన వాడిని జంతువులాగా బయటపడేస్తే కలరా రకరకాల రోగాలు వస్తాయి. అందుకని 6 అడుగులు గొయ్యన్నతో వేస్తారు, లేక కట్టెలతో దహనమన్న చేసేస్తారు. అంత భయంకర మానవుడి జీవితం. చాలా కాలం క్రితం నేను చదువుకోటానికి వెళ్ళాను. 3 కిలోమీటర్ల ప్రయాణం చేయాలి. వర్షం పడితే రైలు ప్రక్కకుండా వెళ్ళాలి. మా ఊరు నుండి వడ్లపూడి అనే ఊరికి ఆ స్కూల్లో నేను చదువుకోవాలి. 9వ తరగతి చదువుకుంటున్నాను. వర్షం పట్ట వల్ల సైకిల్ వేసుకొని వెళ్ళలేకపోయాను. ఎందుకంటే రైలు కట్ట నిండా రాళ్ళు వెళ్ళిపోతే గేదెలు నడిచి అటు నడిచి రోడ్డు పక్కన రాళ్ళు పడిపోతే సైకిల్ వెళ్ళటం కష్టమైపోయేది. కాబట్టి ఆ సైకిల్ లేకుండా వర్షం పట్టే కష్టంగా ఉందని చెప్పి నడుచుకుంటూ వెళ్తుంటే వెళ్ళాము. ఆ ట్రైన్ కింద పడి ఎవడో చనిపోయాడు. చనిపోయిన వాడిని ఆ ట్రాక్ ప్రక్కనే పాతి పెట్టారు. చాలా ఎత్తైన దిబ్బలాగా కనిపిస్తుంది, చూచాము. ఆ తర్వాత కొన్ని రోజులకి వర్షం భయంకరంగా పడి ఆ మట్టి అంతా వెళ్ళిపోయింది. ఆ శరీరం ఎంత లావు కనపడుతుంది భయంకరంగా. దాన్ని చూచి దడుచుకొని ఇంటికి వచ్చేసాను. ఇంటికి వచ్చాక జ్వరం పట్టుకుంది నన్ను. డాక్టర్లు చూపించినా ఎన్ని ప్రయత్నాలు చేసినా జ్వరం మాత్రం తగ్గలేదు. ఏంట్రా ఏమైంది ఏమైంది వీడు కలవరిస్తున్నా రాత్రుల్లో, అమ్మో అమ్మో అని కేకలు పెడుతుంటే ఏమైంది అని అడిగితే చివరిగా చెప్పాను, అదిగో అక్కడ పలానా దగ్గర శవం ఉంది, ఆ చూచాను నా భయమైంది. ఆ తర్వాత దేవుని సేవకుల దగ్గర తీస్తే బాగాయని అనుకోండి, ఆ శవాన్ని ఇంతలా ఉబ్బిపోయి చూస్తానికి భయంకరంగా ఉందండి. రోడ్డు ప్రక్కన గుంటెత్తు ఎక్కువ త్రవ్వకుండా పైపైన చేసి పాతి పెట్టేశారు. వర్షానికి పైన ఉన్న మట్టి అంతా పోయింది, ఇదే ఉబ్బిపోయాడు. చూస్తుంటే అబ్బా ఎంత ఘోరంగా ఉంది. మానవ జీవితము భయంకరమైనటువంటిది. ఈ మానవుడిని రక్షించడానికి అందుకే విలువైన వాడు మానవుడు, ఆత్మ కలిగిన వాడు మానవుడు. జంతువుకి ప్రాణం ఉంది, శరీరం ఉంది, అది చనిపోతే పక్కన పడేస్తారు. మానవుడి జీవితంలో దేవుడు ఆత్మని తీసుకుంటే నరులారా తిరిగి రండి అని పిలిస్తే ఎవ్వరు కూడా ఆగరు, వెళ్ళిపోవలసిందే. ప్రభు పిలవగానే గాలిపోతుంది, గుండె ఆగిపోతుంది, రక్త ప్రసరణ ఆగుతుంది. రక్తమే దేహానికి ప్రాణం, రక్త ప్రసరణ ఆగిపోతుంది. ఆ తర్వాత శరీరం అంతా కూడా 1 రోజు 2 రోజులు 3 రోజులు దాటిపోతే ఉబ్బిపోతుంది. అందుకని ఎక్కువ రోజులు ఉంచలేరు, తీసుకెళ్ళిపోయి అంత్యక్రియలు చేసేస్తారు. ఆత్మ మాత్రము దయచేసిన దేవుని దగ్గరికి వెళ్తుంది. మన్ను అనేది వెనుకటి వల్లే మంటికి చేరుతుంది. ఆత్మ మాత్రం దాని యజమాని అయిన దేవుడి దగ్గరికి వెళ్ళిపోతుంది. ప్రసంగి 12వ అధ్యాయం 7వ వచనము. ఆత్మకు చావు లేదు. ఈ చావు లేని ఆత్మను కాపాడుకోవడానికే మనం దేవుని దగ్గరికి వచ్చేది. ఈ దేవుడు ఆత్మను కాపాడడానికే పరమభాగ్యాన్ని విడిచి నరవతరికి ఈ లోకానికి వచ్చాడు. పాపం వల్ల వచ్చే జీతం మరణము, మరణమును తప్పించడానికి ప్రేమమ్మడి యేసుప్రభు ఈ లోకానికి వచ్చాడు. తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించును. ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించును. యేసుప్రభు లేనప్పుడు అబద్ధాలాడాను, యేసుప్రభు తెలియనప్పుడు దొంగతనం చేశాను, యేసుప్రభు లేనప్పుడు విగ్రహారాధనలో ఉన్నాను, యేసుప్రభు లేనప్పుడు వ్యభిచార జీవితంలో ఉన్నాను, యేసుప్రభు లేనప్పుడు ఇలా చేశాను, అలా చేశాను, ఇలా చేశాను, ఎన్నెన్నో చెప్తారు. యేసుప్రభు నా జీవితాన్ని మార్చాడు అని చెప్తారు. యేసయ్య నా జీవితం మార్చాడు అన్న వాళ్ళ చేతులు ఎత్తండి.
యేసయ్య నా జీవితం మార్చాడు. చూడండి ఎంతమంది కనిపిస్తున్నారు. ఒకప్పుడు త్రాగేవారు, ఒకప్పుడు గొడవ పడేవారు, ఒకప్పుడు కోపం ఉండేది, ఒకప్పుడు గొడవలు ఉండేవి. యేసయ్య ఆ జీవితానికి వచ్చాక జీవితాలు మార్చబడ్డాయి. ఒక దినాన పెద్ద ఆఫీసర్స్, ఒక ఆయన ప్రిన్సిపల్, ఒక ఆమెమో హెడ్ మిస్ట్రెస్, పెద్ద టీచర్, హై స్కూల్కి పెద్దమ్మ. ఇద్దరు చాలా ఆస్తి ఉంది, చాలా జీతం వస్తుంది, కానీ వారి కుటుంబంలో నెమ్మది లేదు. అన్నం తినే టైంకి వచ్చేటప్పటికి ఏదో గొడవ పడుకుంటారు, అన్నం పళ్ళు విసిరి కొట్టుకుంటారు. ఈయనేమో తిడతా ఉంటాడు, ఆమెమో గొనుగుతూ ఉంటుంది, ఈయనేమో కొడతానే ఉంటాడు. ఆ కుటుంబంలో నెమ్మది సమాధానం లేదు, సన్నగా ఉండేవారు. చనిపోవాలని రకరకాల ప్రయత్నాలు చేసేది ఆ తల్లి. ఈ విధంగా జీవితం సాగుతుంటే పిల్లల కోసమే బ్రతుకుతూ ఉండేది. కొంతకాలం అయిన తర్వాత ఇలా మీటింగ్ జరుగుతుంటే మీటింగ్కి వచ్చినటువంటి వారు దేవుడి సేవకులతో మాట్లాడుతూ ఏంటమ్మా మీకు ఏంది ఇంత సన్నగా ఉన్నారేంటి, మీరు ఏం పని చేస్తారు? అమ్మా నేను ప్రిన్సిపల్ అన్నాడు, నేను హెడ్ మిస్ట్రెస్ని అన్నారు. అమ్మా మీకు చాలా జీతం వస్తుంది, ఎందుకు ఇలా ఉన్నారు? ప్రియులారా, ఒకరికొకరు చెప్పుకొని ఏడ్చుకున్నారు. తర్వాత దేవుని సేవకులుగా యేసు ప్రభు మా జీవితంలో ఏం చేశాడు, యేసయ్య లేనప్పుడు ఎలా ఉన్నాం, యేసయ్య వచ్చాక ఎలా ఉన్నాం, యేసయ్య లేనప్పుడు అసమాధానము, యేసయ్య లేనప్పుడు అనారోగ్యము, యేసయ్య లేనప్పుడు అసమాధానము, దుఃఖము, యేసయ్య నమ్మాక, యేసు అంటే రక్షకుడు నమ్మాక జీవితం ఎంత మధురంగా ఉందో చెప్పిన తర్వాత వారు కూడా ఇంటికి వెళ్ళి ప్రార్థన చేయడం ప్రారంభించారు. యేసు ప్రభు నీ దగ్గర ఏమీ అడగడు, ఆయన అడిగేది నీ హృదయాన్నే. నా కుమారుడా నీ హృదయము నాకివ్వు, సామెతలు 23:26. నీ హృదయాన్ని మాత్రమే ప్రభు అడుగుతున్నాడు. నీ డబ్బు, నీ బంగారము, నీ ఆస్తిపాస్తులతో యేసయ్యకి సంబంధం లేదు, అవన్నీ ఆయనయే. ఈ భూమి దాని సంపూర్ణత, లోకము నివాసులు ఆయనయే. 24వ కీర్తన 1వ వచనం. భూమి దాని సంపూర్ణత, లోకము అన్ని ఆయనే అయితే నువ్వు ఆయనకేమిస్తావు? ఈ పెన్ను నాదే, ఇక నువ్వు నాకేమిస్తావు? ఆయన దానిలో మనం ఆయనకి ఇచ్చేది ఏముంటది? దావీదు రాజు అంటాడు, నీ స్వసంపాద్యముల నుండే అంత నీదేనయ్యా. ఏంటి? 1 దినవృత్తాంతాలు 29వ అధ్యాయం. ఆయన అంటున్నటువంటి మాటలు, గొప్ప రాజు ఆయన అంటున్నటువంటి మాటలు ఏంటంటే 12వ వచనం, ఐశ్వర్యము గొప్పతనము నీ వల్ల కలుగును, నీవు సమస్తము ఏలువాడవు, బలము పరాక్రమము నీ దానాలు, హెచ్చించేవాడివి, అందరికి బలమిచ్చేవాడవు నీవే. మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాం. 14వ వచనం, ఈ ప్రకారం మనపూర్వకంగా ఇచ్చుటకు నా ఇచ్చు సామర్థ్యము మాకుండుటకు నేనెంత మాత్రపు వాడును, నా జిల్లెంత మాత్రపు వాడు, సమస్తము. 14వ వచనం, నీ వల్లనే కలిగినాయి. నీ స్వసంపాద్యములో కొంత మేము నీకేస్తాం, నీదేనయ్యా ఈ భూమి. నువ్విచ్చిన భూమిలో పని చేసుకుని పంట వస్తే నేమేదో నీ కొన్ని తెచ్చి పెడతానా? ఈ నీవిచ్చిన భూమిలో పని చేసి వచ్చిన డబ్బులు తెచ్చి నీ సేవలో కొంచెం వాడుతున్నా. నీది నాది అని నువ్వు అనుకున్నావా? దేవుడు అయిపోయినట్టు నీ పని. వెర్రోడు నాది అనుకున్నాడు. ఎరా నేనిస్తే నువ్వు నాది అంటావరా, ఈరోజు నీ ప్రాణం తీస్తారా, నీది ఏమొద్దో చూసుకో అన్నాడు. ఆ రాత్రే ప్రభు, వెర్రోడా నీ ప్రాణం అడుగుతున్నాను, కానీ ఆ రాత్రి అతను చనిపోయాడు. ప్రభు ఇచ్చిన దానిలో మనం ఆయనకి ఇస్తున్నామండి, ఆయనదే ఇది. సరే, ఈ దేవుడు రక్షకుడు, పరమభాగ్యాన్ని విడిచి నరావతరిగి లోకానికి వచ్చాడు. పాపము నుండి విడిపించేవాడు. ప్రతి బలహీనతకు, అనారోగ్యానికి, ప్రతి దుఃఖానికి, వేదనకు కారణం పాపమే. ఇద్దరి మధ్యలో దుఃఖం ఉండేది. వారు యేసయ్య వాక్యం విన్నాక ప్రార్థన చేస్తుంటే వారి తప్పులన్నీ వారికి అర్థమవుతున్నాయి. ఈ లోకంలో ఎవరు నీ తప్పు, ఎవరు నీకు అన్నాడు అర్థం కాదు. యేసయ్య వాక్యం వింటే మాత్రమే నీ తప్పు అర్థమవుతుంది. చాలా సంవత్సరాల క్రితం నేను బస్సులో ప్రయాణం చేస్తుంటే ఒక పండ్ల డాక్టర్ నా పక్కన కూర్చున్నాడు. ఎవరు చెప్పండి, జాగ్రత్తగా వినాలి. పండ్ల డాక్టర్ నా ప్రక్కన కూర్చున్నాడు. కూర్చున్న ఆయనతో నేను మాట్లాడుతున్నా, యేసు ప్రభు నా జీవితం ఎలా మార్చాడు. ఒకప్పుడు ఎలా ఉండేవాడిని, దేవుడు లేడు అనేవాడిని, ఇలా ఉండేవాడు, యేసయ్య నా జీవితం మార్చాడు అని నేను చెప్తుంటే అతని మాటల మధ్యలో పాపము తప్పు అంటారేంటండి,
ఆ అమ్మాయి ఇష్టపడింది, ఆమెతో నేను తిరిగాను, తప్పే ఉంది అన్నాడండి. ఇది పాపం ఎలా అవుతుంది? ఏమన్నా బలవంతం చేస్తే పాపం అవుతుంది, కానీ ఆమె ఇష్టపడింది, నేను ఇష్టపడ్డాను, తప్పేంటి అంటే నేను అన్నాను, ఓకే తప్పేం లేదు కదయ్యా, నీ భార్య ఎవరితో ఇష్టపడి వెళ్ళిందయ్యా, తప్పే ఉంది అన్నాను. వణికాడండి ఆయన. తప్పేం లేదు కదా, జాగ్రత్త, తప్పే. దేవుడు వాక్యం విన్నప్పుడు వణికాడండి ఆ డాక్టర్, పండ్ల డాక్టర్ బస్సులో వణికిపోయాడు. ఈ మాట చెప్తున్న గుండె పగిలిందయ్యా అన్నాడు. ప్రభువు చెప్తున్నాడు, ప్రభు పాపమును విడిపించడానికి వచ్చాడు. ఇద్దరు ప్రార్థన చేస్తుంటే తప్పులన్నీ అర్థమైనాయి, ఒప్పుకున్నారు, క్షమాపణ అడిగారు. ఇద్దరు ప్రార్థన చేస్తున్నారు. దేవుడు వీరి పాపాలన్నీ వీరికి గుర్తు చేశాడు. తను ఎలా బాధ పెట్టాడో భార్యని, భర్తను ఎలాగా దుఃఖపెట్టిందో భార్య, ఇద్దరు క్షమాపణ అడుక్కున్నారు, ప్రార్థన చేసుకున్నారు. తర్వాత సంవత్సరం వారిని చూస్తుంటే మనోవ్యాధి మనిషిని కృంగజేస్తుంది, మనోవ్యాధి మనిషిని బలహీనపరుస్తుంది, మనోవ్యాధి మనిషిని కురూపిగా చేస్తుంది. మనోవ్యాధి అన్ని రోగాలకి మూలం. సంతోషమే సగం బలం, సంతోషమే సగం బలం రావాలంటే సంతోషంగా ఉండాలి. ఈ సంతోషము స్నేహితుల ద్వారా, సినిమాల ద్వారా ఈ లోకరీతిగా వస్తే అది కొంతకాలం ఉండేదే, నిలబడదు. స్నేహితుల వెంట వెళ్ళాను, సినిమాలు చూశాను, రకరకాల ప్రయత్నాలు చేశాను, ఎక్కడ నాకు సంతోషం లేదు. నిత్యం ఉండే సంతోషం ఎవరు ఇస్తారని వెతికి చివరికి ఎక్కడ దొరకక విషం త్రాగి చనిపోవాలని విషం త్రాగాను. కానీ ప్రేమామయుడు నాలోని విషయాన్ని విరిచి నన్ను రక్షించి ఇదిగో ఆయన పనికి ఇలా వాడుకుంటున్నాడు. ఈ లోకంలో నిజమైన ఆనందం ఏది ఇవ్వదు. కొంతకాలం ఇచ్చే ఆనందమే, కొంత టైం ఉండే ఆనందమే లోకంలో ఏదని ఇచ్చేది. నిత్యం ఉండే ఆనందం యేసయ్య ఇచ్చేది. యేసయ్య ఏమిస్తాడో తెలిసినా ఆయన చెప్పిన మాట ఏంటి? యోహాను సువార్త జాగ్రత్తగా యేసయ్య ఇచ్చేది అంటే చూద్దాం. ఏం చెప్పారు ఆయన? ఏమిస్తానని చెప్పారు? 14వ అధ్యాయము 27వ వచనం. శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతి నేను మీకు ఇస్తున్నాను, లోకం ఇచ్చినట్టుగా నేను మీకు ఇవ్వను. లోకం ఇచ్చినట్టుగా కొంతకాలం ఉండే శాంతి సమాధానాలు యేసు ప్రభు నా యేసయ్య మీకు ఇవ్వడు. లోకం ఇచ్చేది ఇవ్వడు, నిత్యం ఉండే శాంతి ఆయన సన్నిధిని. కీర్తనల గ్రంథము 16వ అధ్యాయము 11వ వచనం. సంపూర్ణ సంతోషము కలదు, ఆయన చేతిలో నిత్యము సుఖములు ఉన్నాయి. ప్రియారా, యేసయ్య వాక్యము యేసు ప్రభు లోకానికి వచ్చింది శాంతి సమాధానాలు ఇవ్వటానికి. ఈ యొక్క హెడ్ మాస్టర్ గారు, ప్రిన్సిపల్ గారు ఇద్దరు వాక్యం విన్నారు, పాపాలు ఒప్పుకున్నారు, రక్షించబడ్డారు. ఆ తర్వాత వారు తిన్న ఆహారం మంచిగా ఇమిడింది. చాలా నెక్స్ట్ ఇయర్కి వచ్చేటప్పటికి సన్నగా ఉన్నవాళ్ళు డబుల్ అయ్యారు. గుర్తు అమ్మా, అయ్యా వందనాలు, అయ్యా వందనాలు బాగున్నారా? ఎవరండి మీరు? మేమా? అయ్యా పోయినసారి చాలా ఒక్కిగా ఉన్నామే, నేను హెడ్ మాస్టర్ని ప్రిన్సిపల్ అన్నాను. ఆమె హెడ్ మిస్ట్రెస్ కదండి. అవునవును, మీరు అప్పుడు చాలా సన్నగా ఉన్నారు కదా. అవునండి, అప్పుడు మాలో యేసు ప్రభు లేడు, ఇప్పుడు మాలో యేసయ్య ఉన్నాడు. అప్పుడు యేసయ్య లేడు కాబట్టి గొడవలు, అసమాధానము, దుఃఖము, బాధ, అనుమానం, రకరకాల పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు యేసయ్య మాలోకి వచ్చాడు. అవి ఏమీ మాకు లేవు. నా భార్య అంటే నాకు ప్రాణం, నా భర్త అంటే నాకు ప్రాణం. ఇద్దరు ప్రేమగా ఉండటం చూచాను. యేసయ్య మాకు ఈ ప్రేమనిచ్చాడు అని చెప్పారండి. యేసయ్యని ఎవరు నమ్ముకుంటారో వారి కుటుంబాలలో శాంతి సమాధానాలు ఉంటాయి. శాంతి సమాధానాలు తీసివేసేయి, ఆరోగ్యాన్ని తీసివేసేది పాపము. దేవుని వాక్యంలో పాపం ఏం చేస్తుంది? దేవుని వాక్యం చెబుతుంది 6వ అధ్యాయము మీకా 13వ వచనం. మీకా 6:13. నీవు బాగుపడకుండా నేను నీ పాపమును బట్టి నిన్ను పాడు చేసి మొత్తుదును. ఏంటి? బాగుపడకుండా పాడే మొత్తపడటానికి కారణము పాపము. హోషియా 5వ అధ్యాయము 15వ వచనము. వారు మనసు త్రిప్పుకొని నన్ను వెతుకు వరకు నా స్థానానికి నేను వెళ్ళిపోతాను. తమకు దురవస్థ సంభవించగా వారు నన్ను శీఘ్రముగా వెతుకుతారు. నా వాక్యం అందించాను, నా మాటలు మీకు చెప్పాను, అయినా మీరు నా మాట వినలేదు కాబట్టి నేను వెళ్ళిపోతా. నేను ఉన్నంత వరకు మీకు భద్రత. నేను వెళ్ళిపోయానా సాతాను వచ్చి మిమ్మల్ని పట్టుకుంటారు, దుర్వస్థలోకి వెళ్ళిపోతారు, కష్టాలకు వెళ్ళిపోతారు. అప్పుడు యేసయ్యా ఈ నొప్పులు తట్టుకోలేకపోతున్నానయ్యా, యేసయ్యా ఈ బాధ తట్టుకోలేకపోతున్నానయ్యా, యేసయ్యా ఈ దుఃఖం నాకు వద్దయో అని ఏడుస్తావు. అప్పుడు ఎత్తుకుతావట. యేసు ప్రభు లోకానికి వచ్చింది తన ప్రజలను
వారి పాపము నుండి రక్షించడానికి, విడిపించడానికి. యేసయ్య ఈ లోకానికి వచ్చింది పాపము నుండి విడిపించడానికి. ఆయన పాపరహితుడు, పాపము లేనివాడు. పాపము లేనివాడు మాత్రమే విడిపించేవాడు. కింద పడ్డవాడు లేపాలంటే పైనున్నవాడు కావాలి. యేసు ప్రభు పాపం లేనివాడు. ఆయన ద్వారా మాత్రమే విడుదల. యేసయ్య నమ్మిన జీవితాలు విడిపించబడ్డ జీవితాలు. క్రైస్తవునికి ఏ విషయంలో భయం ఉండదో, మరణమన్నా భయం ఉండదు. ప్రభు నమ్ముకున్నాను, ఏమైనా ఆయన ఇష్టం అంటాడు. ప్రభు విడిపించేవాడు. ఆయన మనల్ని విడిపించాలని పరమభాగ్యాన్ని వదిలి ఈ లోకానికి వచ్చి, ఏ పాపము లేని దేవుడు కాబట్టి సర్వపాపాలు పరిహరించబడాలంటే రక్తం చిందించాలి. ఆ రక్తం పరమాత్ముడే చిందించాలి. ఎవ్వరూ రక్తం చిందించలేదు. రక్తమే దేహానికి ప్రాణం. పాపం పోవాలంటే బలిచ్చేవారు పూర్వదినాల్లో. యేసుప్రభు ఈ లోకానికి వచ్చింది పాపం నుండి విడిపించడానికి. ఆయనే మన కొరకు బలియాగం అవటానికి. ఆయన తన ప్రాణాన్ని, ఏ పాపం లేని దేవుడు తన ప్రాణాన్ని మన కొరకు అర్పించాడు. ఆయన తన ప్రాణాన్ని మనకు అర్పించి ఆయన శిలువలో కాచిన రక్తము ద్వారా మనకు విడుదల ఇచ్చాడు. అందుకే యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని విడిపించేది. యేసు రక్తంతో కడగబడితే నీకు విడుదల ఉంది. పరలోకానికి వెళ్ళే భాగ్యం నీకు దొరుకుతుంది. తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే విడిపిస్తారు కాబట్టి ఆయనకు యేసు, యేసు అంటే రక్షకుడు అని అర్థం. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసయ్య ఆయనలో జన్మ కర్మ పాపాలు లేవు కాబట్టి మనల్ని రక్షించాలని మన పాపాన్ని ఆయన మీద వేసుకున్నాడు. మన శిక్ష ఆయన పొందాడు. ఆయనలో పాపం లేదు కాబట్టి ఆయన సజీవుడై తిరిగి లేచాడు. పాపానికి జీతం మరణం. మరి యేసయ్యలో పాపం లేదు కాబట్టి మరణం ఆయన్ని సమాధిలో ఉంచలేకపోయింది. ఆ విడిపించే యేసయ్య మాత్రమే నీకు విడుదల ఇవ్వగలడు. ఎవరైతే యేసయ్యను నమ్ముతారో, యేసయ్య రక్తంతో ఎవరు కడగబడతారో వారికి మాత్రమే పరలోక రాజ్యం. యేసయ్య ఈ లోకానికి వచ్చిన దినాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఇదే క్రిస్మస్. పరమభాగ్యాన్ని విడిచి నరవతరిగా భూలోకానికి వచ్చి మన స్థానాన్ని తీసుకొని మన శిక్షను భరించి మనకు విడుదలిచ్చిన వాడు యేసు ప్రభు. ఆయన త్యాగమూర్తి, ప్రేమామయుడు. ఎవరైతే యేసయ్య నమ్ముతారో, యేసయ్య మీకు నీ దాన ధర్మాలు ఇవ్వండి అని అడగడు. నీ హృదయం మాత్రమే అడుగుతాడు. నీ హృదయం యేసయ్యకి ఇవ్వాలి అంటే నీలో ఉన్నవన్నీ తీసి పక్కన పడేసి ఖాళీ చేసి హృదయాన్ని ఇవ్వాలి. ఎవరికి ఇల్లు అద్దెకి ఇవ్వాలనుకో ఏం చేస్తాం? అన్నంతే ఉంచి పర్లేదంటారా? ఇల్లు ఖాళీ చేస్తాం. ఎప్పుడైతే ఖాళీ చేస్తామో అప్పుడు వాళ్ళు వస్తారు వాళ్ళ సామాన్తో. అలాగే యేసయ్యకి మన హృదయం ఇవ్వాలంటే, యేసయ్య మన హృదయంలోకి రావాలి అంటే మన హృదయాన్ని ఖాళీ చేయాలి. అయ్యా త్రాగుడుందయ్యా, జోదం ఉందయ్యా, కోపం ఉందయ్యా, గర్వం ఉందయ్యా, విగ్రహార్థం ఉందయ్యా, చెడు స్నేహాలు ఉన్నాయ్యా, అయ్యా ఇవి ఈ పాపాలు నాలో ఉన్నాయ్యా, ఇవి తీసేసుకుంటానయ్యా, నువ్వు నా హృదయంలోకి రండి. యేసయ్య వాక్యం విన్నాక నేను చేసింది అదే. యేసయ్య నా హృదయంలోకి వచ్చాడు. ఏ శాంతి సమాధానాల కొరకు వెతికానో, ఈ లోకంలో వెతికి కానక చనిపోవాలని విషం త్రాగానో, ఈ ప్రేమమ్మ యేసుప్రభు నాతో మాట్లాడి నా తప్పు నాకు చూపించి విషయాన్ని విరిచి నేను నిన్ను కాపాడాను, నువ్వు నా కొరకు బ్రతకాలి అని చెప్పి ఆయన వాక్యం నాకు తినిపించారు. ద్వేషించిన నన్ను ఆయన ప్రేమించారు. నా పని నువ్వు చేయాలని పిలిచారు. ఇది నా ఆయన ప్రేమమైన యొక్క వర్తమానం అందించుకుంటూ ఆ వాక్కులు మోసుకుంటూ అనేక ప్రాంతాలు పంచుకుంటూ వెళుతున్నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మీకు దండం పెట్టి చెప్తా, ఈ క్రిస్మస్ దినాన ఇంకా యేసయ్యకి మీ హృదయాలు ఇవ్వకుండా ఎక్కడున్నారో, యేసయ్య హృదయం ఇవ్వకుండా, యేసయ్యకి చోటు లేకుండా ఇంకా వేటికో చోటు ఇచ్చి దుఃఖాన్ని మిగిల్చుకుంటున్నారేమో, ప్రభువుకు మీ హృదయం ఇవ్వండి. యేసయ్య ఏ ఇంటికి వచ్చినా ఆ గృహంలో ఆనందం, ఆశీర్వాదము, అభివృద్ధి, ఆనందం ఉంటుంది. యేసయ్య ఈ లోకానికి వచ్చింది, ఈ లోకాన్ని తెచ్చింది ప్రజలందరికీ కలగబోయే మహా సంతోషము. కొందరికి కాదు, యేసయ్య ఆనందం ఇచ్చింది. యేసయ్య ఎంతమందికి ఆనందం ఇచ్చాడు? యేసయ్య వాక్యం ఏం చెబుతుందో, ఆయన దూతలు ఏం చెబుతున్నారు? లూకా సువార్త 2వ అధ్యాయం నేను ముగిస్తున్నాను. ఆయన ఏం చెబుతున్నారు? ఇదిగో ప్రజలందరికీ 10వ వచనము, లూకా 2:11, లూకా 2:10. ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువార్త. ప్రజలందరికీ క్రైస్తవ్యము, కొందరికి కాదు. యేసయ్య అందరికీ ప్రభు. యేసయ్యను ఎవరైతే నమ్ముతారో వారి కుటుంబాల ఆనందము, ఆశీర్వాదము, సమాధానము, సంతోషం ఉంటుంది. కాబట్టి క్రిస్మస్ దినాన యేసయ్యని మీ హృదయంలో చేర్చుకొని ఈ ఆనందాన్ని పొందుకునే అనేకులకు ఆనందాన్ని పంచినట్లుగా ప్రభు సహాయం చేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం, ప్రభు చెప్దాం. ప్రభువా,
మీరు కొంతమందికి ఆనందం ఇవ్వలేదు, ప్రజలందరికీ ఆనందం ఇవ్వాలనుకున్నావు. తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే విడిపించును, రక్షించును. కాబట్టి ఆయనకు యేసు రక్షకుడని పేరు. పాపము నుండి రక్షించేవాడు మీరయ్యా. ఏవి మమ్మలను పాపము నుండి విడిపించలేవయ్యా. మీరు సిలువలో కాచిన రక్తమే మా పాపమును విడిపించేది. కాబట్టి మిమ్మల్ని నమ్ముకొని మా కష్టాల నుండి, దుఃఖము నుండి, బాధ నుండి, అసమాధానం నుండి విడుదల పొందుకొని సాక్షులుగా బ్రతుకువారిగా చేయండి. మీరే ఈ సేవ ద్వారా మీ నామాన్ని గణపరచుకోమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి. ఆమెన్. ఆమెన్. త్వరగా కేక్ ఎక్కడ ఉంది? త్వరగా రావాలి. ఓకే, ఈ క్రిస్మస్ ఆనందంని మనం ఆ కేక్ ద్వారా పంచుకుంటాము. ఆ తర్వాత చివరి దీవెని మీకు అందిస్తాను. ఆ తర్వాత మీరు భోజనం చేద్దరు. త్వరగానే ముగించే కదా. ఓకే, త్వరగా రండి. దీని తర్వాత పిల్లలు ప్రభు యేసు పుట్టినరోజు, జగమెల్ల పండుగ రోజు ఆ పాట పాడతారు. తర్వాత చివరి దీవెని మీకు నేను అందిస్తాను. ఓకే ఓకే నాయన. పిల్లలందరూ రండి, పిల్లలందరూ రండి. పిల్లలే కాదు, యేసయ్య మమ్మల్ని రక్షించాడు. మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతే నేను పరలోకం, మేము మారాం, మేము పిల్లలమే అన్నవాళ్ళు మీరు కూడా రావచ్చు. ఓకేనా? రండి మా పిల్లలు రండి. పెద్దలు కూడా మేము మార్పు నొందే, మేము పిల్లలమే. ఈ సంవత్సరం కొత్తది చెప్తున్నా. కమాన్ కమాన్ కమాన్. మీరు మార్పు నుండి బిడ్డల వంటి వారైతే పర్లోక రాజ్యం అన్నారు. పిల్లలు కూడా, పెద్దలు కూడా పిల్లలే. నేను యేసయ్య నమ్మాను, ఆ పాత స్వభావం పోయింది, నేను పిల్లవాడిని అన్నవాళ్ళు రావచ్చు. కమాన్ 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 కమాన్. ఓకే రండి, మీరు ఎంతమంది అయినా రావచ్చు. యేసయ్య నన్ను రక్షించాడు, నేను పిల్లవాడినే, చిన్నమ్మాయినే. ప్రభు రక్షించిన అందరూ పిల్లలేనండి. రండి, మీరు పెద్దలేదు రావద్దు. ఓకే అయ్యా, పట్టపోతే పట్టిద్దా, పక్కన అటు నిలబడదురు. స్టేజ్ ఎంతైనా ఉంటుందయ్యా మనకి, బయట అంత అదంతా స్టేజే కవర్ చేసి పడేస్తుంది. ప్రభు రక్షించిన వారందరూ పిల్లలే. పిల్లలు మేము అయ్యా మాలో కోపం ఉంది, ఇంకా లోకం ఉందయ్యా అంటే రావద్దు. మరి అదే కదయ్యా, మనందరం పిల్లలం, పరలోకానికి వెళ్ళాలి. యేసయ్య బిడ్డల వంటి వారని చెప్పాడు మనల్ని. ఓకే రండి పిల్లలు రండి. రారా ఇట్లాంటి రా. ఎవర్రా? ఓకే సహోదరులు. ఓకే ఈ కుర్చీలు తీసేద్దామా అమ్మా? ఓకే అందరు కావాలి చేయి బాబు. ఓకే ఎవర్రా? ఏం పాడతామ్మా? ప్రభు యేసు పుట్టిన రోజు, జగమెల్ల పండుగ రోజు, అనురాగం విరిచిన రోజు, ధృవతార వెలిసిన రోజు. We wish you happy Christmas. We wish you Merry Christmas. We wish you happy Christmas. We wish you Merry Christmas. ఉదయించే ఈ జగతిలో ఆనంది నయనిగా God bless you. You ready? Dara. నువ్వు ఎందుకున్నావురా వెనక? ఇక్కడ కావద్దా? ఓకే పాడేదాం. We wish you happy Christmas. We wish you Merry Christmas. We wish you happy Christmas. We wish ప్రభు యేసు పుట్టిన రోజు, అరే రోజు రాగం వెరిచిన దేవతార వెరిచిన రోజు. ఇప్పుడు ఎక్కడ ఉన్నారా? అడుగు అడు తిరిగి ఇమ్మానుయేలుతడే తిన్నావా? సంఖ్యలను విరిచేటి విగుడితడే, పరిశుద్ధ శిశువితడే,
పరలోక వెలుగితడే మరియమ్మ ఒడిలో నిద్రించు బాబును ఊయగా మరియమ్మ ఒడిలో నిద్రించు బాబును ఊపుగా We wish you Happy Christmas. We wish you Merry Christmas. We wish you Happy Christmas. We wish you Merry Christmas. ప్రభు యేసు పుట్టిన రోజు జగమెల్ల పండుగ రోజు అనురాగం వెలిసిన రోజు ధృవతార వెలిసిన రోజు ఓకే దా We wish you Happy Christmas. We wish you Merry Christmas. We wish you Happy Christmas. We wish you Merry Christmas. గాడ్ బ్లెస్ యు ఓకే Happy దావీదు కుమారునికి రక్షకుడు యేసయ్యకి పాప పరిహారికి పాపం నుండి విడిపించే యేసయ్యకి తిరిగి రానయ్యన యేసయ్యకి యేసు ప్రభువా మీ సన్నిధిలో చేరాము ఇప్పటి వరకు క్రిస్మస్ ఆనందాన్ని ఈ గ్రామంలో పంచడానికి దయ చూపారు మీకు వందనాలు ఈ చిన్న బిడ్డలతో మీరు మార్పు బిడ్డల వంటి వారైతేనే పరలోకమన్నావు ఇంతమంది బిడ్డల్ని మాకు ఇచ్చావు నీకు వందనాలయ్యా మేమందరము పెద్దోళ్ళం కాదు మీరు చెప్పిన మాట ప్రకారము బిడ్డలము పిల్లలమైతేనే పరలోకానికి పెద్దోళ్ళమైతే పరలోకం లేదు పిల్లలకి కోపము పగ ద్వేషము అసూయ ఏమీ తెలియవు మేము అలా ఉండాలని మీరు ఆశించారు నికోదేముతో పెద్ద ధర్మశాస్త్ర ఉపదేశకుడు ఆయనకి చెప్పావు మార్పునంది బిడ్డల వంటి వారైతేనే అలాగే నికోదేమో కొత్తగా జన్మించబోతే పరలోకానికి వెళ్ళవని చెప్పావు కొత్త జన్మ మాకు ఇచ్చావు మార్పు నుండి బిడ్డల వంటి వారైతేనే పరలోకం అని శిష్యులకి మీరు చెప్పారు కాబట్టి నాయనా మేము బిడ్డలుగా అయ్యాము మాలో ఇంకా ఆ స్వభావం ఇంకా పెంచండి క్రైస్తవుడు భక్తులు ఎదిగే కొలది మైనస్లో పిల్లవాడిలాగా అయిపోతాడు అని విన్నాం క్రైస్తవుడు దేవుళ్ళు నడిచే కొలది నేను అయోగ్యుడిని ప్రభు గొప్పవాడు అనుకుంటాం తగ్గించుకుంటాం ఇది క్రైస్తవ్యంలో మాత్రమే సాధ్యం ఈ భాగ్యము మీరు మాకు ఇచ్చారు తండ్రి ఈ మార్గంలో మేము నడుస్తూ అనేకులను మార్గంలో నడిపోవారుగా మమ్మల్ని చేయండి ఏదైనా పొందిన ఆనందాన్ని అనేకులు పంచే వరకు కూడా మమ్మల్ని చేయండి మీరు ఎందుకు ఈ లోకానికి వచ్చారో మేము విన్నాం మీరు గొప్ప దేవుడు అని విన్నాం దేవుడు యేసుప్రభు కాదు అన్నా అవునన్నా యేసయ్య దేవుడు అని ఒప్పుకోవాల్సిందే మిమ్మల్ని అని విన్నాం ఇంత మంచి గొప్ప దేవుడిని మేము కలిగి ఉంటాం ఎంత భాగ్యవంతులమయ్యా నిన్ను నమ్మకంగా వెంబడించి అనేకులకు నీ ప్రేమను చాటువారిగా మమ్మల్ని అందరినీ చేయండి ఆయా ప్రాంతాల నుండి దూర ప్రాంతాల నుండి కూడా బిడ్డలను తెచ్చావు నాయనా ఈ ఆనందం మేము పొందుకొని అనేకులు పంచేవారిగా చేయండి గొర్రెల కాపర్లు ఈ ఆనందాన్ని నీ దూతలు చెప్పిన మాటలు విని వచ్చి పొందుకొని అనేకులకు పంచారు ఈ క్రిస్మస్ ఆనందము క్రిస్మస్ అంటే ఇవ్వటం ఆనందాన్ని సంతోషాన్ని సమాధానాన్ని దుఃఖంలో ఉన్న వారికి ఇవ్వటం అలా ఇచ్చి ఆ కుటుంబాలకు ఆనందాన్ని ఇచ్చేవారుగా ఆశీర్వాదం ఇచ్చేవారుగా మమ్మల్ని చేయమని విత్తిన వాక్యాన్ని ముద్ర వేసి భద్రపరచమని ఈ యొక్క కేక్ వలె మా జీవితాలు మధురంగా చేయమని ఏ శ్రమను అడుగుతున్నాం తండ్రి ఆమెన్ తండ్రి దేవుందయ్యా ప్రభు యేసుక్రీస్తు యొక్క కృప పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు తోడుగా ఉండి నరావతారుగా రక్షకుడుగా వచ్చిన యేసు ప్రభు మన హృదయంలోకి రావాలి ఎక్కడో బెత్లెహేంలో కాదు యేసు ప్రభు మన హృదయంలో పుట్టి మన జీవితం ద్వారా అనేకులకి ఆనందాన్ని ప్రభు మన పంచినట్లుగా సహాయపడి మన జీవితాల్లో అనేకులు మాధుర్యంగా మలిచి ప్రభు ఆయన నామాన్ని మహిమపరచుకును గాక ఆమెన్ 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 అందరికీ వందనాలు మరొకసారి మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్ష తెలియజేస్తున్నాను ప్రభు మీ అందరినీ ఆశీర్వదించును గాక ఓకే అయిపోయింది ఆ తర్వాత అందరూ భోజనాలు చేసి వెళ్ళండి ప్రేమతో మేము ఆహ్వానిస్తున్నాం ఓకే మరి పంచి పో ఉన్నాయా అందరికి ఇచ్చినప్పు అందరికి ఇచ్చేయి ఓకే ఇప్పుడు క్రిస్మస్ తాత వస్తున్నాడు క్రిస్మస్ తాత మీకు చాక్లెట్లు పంచుతాడు ఓకే వెరీ గుడ్ గాడ్ బ్లెస్ ఓకే ఏంట్రా పెడతావురా నువ్వు సరిగ్గా రావస్తే చాలా రే పెడతావు ఓకే పెడతావా నీ పెట్టానా ఓకే గాడ్ బ్లెస్ యూ ఇంకా పెడతానే అందరూ పెడతారు నాకు ఓకే పోయి భోజనం చేయండి